దేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వినాయక నవరాత్రి ఉత్సవాలు ముంబై తర్వాత హైదరాబాద్లోని ఘనంగా చేస్తారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. గత ఏడాది ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు సృష్టించగా ఈ ఏడాది తన రికార్డును మళ్లీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఉండే క్రేజే వేరు. ఈ గణపయ్యను దర్శించుకునేందుకు నగరవాసులే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలోనే విగ్రహం తయారీని త్వరగా పూర్తి చేసి తుది మెరుగులు దిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 150 మంది కార్మికులు రేయింబవళ్లు ఈ పనుల్లో పాల్గొంటున్నారు. గత ఏడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు సరికొత్త రికార్డు సృష్టించాడు. కాగా ఈ ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించేందుకు ఖైరతాబాద్ గణేష్ మండలి నిర్వాహకులు కంకణం కట్టుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. ఈ ఏడాదితో మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు. కొన్నాళ్లుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజున తెలంగాణ గవర్నర్ ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామిని దర్శించుకోనున్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అన్ని శాఖల సమన్వయంతో 11 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించి మహాగణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల వినాయకుడు. ఇది 70వ సంవత్సరము. మనము ప్రపంచ చరిత్రలోనే హయ్యెస్ట్ గణపతి ఖైరతాబాద్ వినాయకుడు. ఈ వినాయకుడి దాదాపు 2 నెలల నుండి రాత్రింబగలు ఈ టైప్ వచ్చింది. 70% దాకా అయింది. ఇది వినాయక చవితి 7వ తారీఖు సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ 7కు వినాయక చవితి. మనము 2 రోజుల ముందు సెప్టెంబర్ 5 వరకు కంప్లీట్గా అవుతుంది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 150 మంది కార్మికులు డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ వినాయకుని తయారు చేస్తున్నారు. ఈ వినాయకుని పేరు సప్తముఖ మహాశక్తి గణపతిగా నామకరణం చేసినాము. ఒకవైపు బాలరాముడు, ఒకవైపు రాహుకేతు, ఒకవైపు సీతారామ కళ్యాణం, ఒకటి శివ కళ్యాణం, మరొకవైపు. ఇది కంప్లీట్ వినాయక చవితి వరకు కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని అడుగులు చేస్తున్నారండి ఈ సంవత్సరం? 70 అడుగులు. 70వ సంవత్సరం ఇది. 70 అడుగులు వినాయకుడు. నేను మొత్తం మట్టితోనేనా ఏమన్నా? మొత్తం మట్టితోనే. మట్టి వినాయకుడు మరియు ఊరేగింపుగా వెళ్ళే వినాయకుడు. ఇది ఇక్కడ డ్రై చేయము. 70 అడుగుల వినాయకుడు ఊరేగింపుగా తీసుకువెళ్ళి వినాయక సాగరంలో నిమజ్జనం చేస్తాం. ఎర్లీగా చేస్తారంటారు ఈ సంవత్సరం? ఎర్లీగా చేస్తాం లాస్ట్. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కాకుండా మన వినాయకుడు పడ్డ తర్వాతనే మొత్తం సిటీలో ఉన్న వినాయకుడు పడతాయి కాబట్టి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా మేము గత సంవత్సరం ఎట్లాగైతే చేసినాము ఉదయము అట్లాగే ఈ సంవత్సరం కూడా అట్లా 17వ తారీఖు నాడు అనంత చతుర్దశి ఆ రోజు వినాయకుడు నిమజ్జనం ఉంటుంది. ఎవరెవరు రాబోతున్నారన్న? రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాము. మరి గవర్నర్ అయితే ఫస్ట్ పూజకు గవర్నర్ ఉంటుంది. మంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నాము. అందరూ రాజకీయ నాయకులు మరియు పండితులు, వేద పండితులు వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము. అందరూ భక్తులకు మేము ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. మన గణేశుడి కోసం వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారన్న? ఖైరతాబాద్కు వచ్చే భక్తులకు ఎట్లాగైతే 69 సంవత్సరాల నుండి వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలగనికుండా మేము 69 సంవత్సరాల నుండి భక్తులను కాపాడుకుంటూ వస్తున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులు మీకుంటాయి. ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఉండాలని మేము మీకు అన్ని విధాలుగా ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తుల దర్శనానికి ఏర్పాటు చేస్తాం. ఏ రోజు స్టార్ట్ అయిందన్న కర్ర పూజ? మనకి జూన్ 7వ తారీఖు నాడు కర్ర పూజ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 7కు వినాయక చవితి ఉంది.